నేను సైనింగ్ ఆఫ్ రాజు. బాయ్ బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీడే వ్లాగ్స్. ఈరోజు మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి శ్రీ రాజు స్వీట్స్ చేశారు. ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఇక కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. గైస్, సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ ఆర్డర్ అనేది కంప్లీట్ చేసేసాం. తదుపరి ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. గైస్, ఈరోజు 27th ఆగస్టు గురువారం రోజు మాకు ఎన్ని ఆర్డర్లు వస్తాయి, ఎంత ఎర్నింగ్ అవుతుందో ఈరోజు ఫుల్ వీడియోలో పెడతాను, చూడండి గైస్. మన సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఆర్ఆర్ దర్బార్ వేసాడు. ఆర్డర్ ఇంకా రెడీగా లేదు. ఆర్డర్ రెడీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. A few moments later. గైస్, కొన్ని నిమిషాల తర్వాత మన ఆర్డర్ పికప్ చేసేసుకున్నాం. కస్టమర్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి డెలివరీ చూసేద్దాం. గైస్, సెకండ్ ఆర్డర్ విజయవంతంగా డెలివరీ కంప్లీట్ చేసేసాం. ఇంకా థర్డ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం. సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. మన థర్డ్ ఆర్డర్ వచ్చేసి మళ్ళీ శ్రీ రాజు బీసీ చేసాడు. ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాం. గైస్, విజయవంతంగా థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఫోర్త్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇవ్వండి, ఫోర్త్ ఆర్డర్ వేసేసాడు. సో ఆ ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం పదండి. గైస్, రెస్టారెంట్కి వచ్చేసాం. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. కొన్ని నిమిషాల నిరీక్షణ తర్వాత మనకి ఆర్డర్ అనేది వచ్చేసింది. సో కస్టమర్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి డెలివరీ చేసేద్దాం పదండి. గైస్, మొత్తానికి ఫోర్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంతటితో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది. మనకి మొత్తానికి 4 ఆర్డర్లకి 165 రూపీస్ వచ్చినాయి. మనం షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి 2 hours 45 minutes ఉన్నాం. సో ఈ 2 hours 45 minutesలో 165 రూపాయలు అనేది వర్తేనా కాదో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది అయిపోయింది. ఇంకా ఈవినింగ్ చూసుకోవడమే. 3 hours later. హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. మనకి ఈవినింగ్ ఆర్డర్ వచ్చేసి 2 మల్టీ ఆర్డర్ వేసాడు. సో మనం ఆల్రెడీ ఒక ఆర్డర్ పికప్ చేసేసుకున్నాం. ఇంకో రెస్టారెంట్ వెళ్ళి ఇంకో ఆర్డర్ కూడా పికప్ చేసేసుకోవడానికి వెళ్ళిపోదాం పదండి. సెకండ్ రెస్టారెంట్ వచ్చేసి ది బ్రెడ్ బాస్కెట్. ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఆర్డర్లు కలిపి కస్టమర్ల దగ్గరికి వెళ్ళిపోదాం. చలో గైస్, సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్లు 2 కంప్లీట్ చేసేసాం. మనకి 7th ఆర్డర్ వచ్చేసి ఆర్ట్నర్ క్లౌడ్ కిచెన్ వేసాడు. వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం పదండి. గైస్, సక్సెస్ఫుల్గా మనం 7th ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం. చలో రైల్వే స్టేషన్. గైస్, సక్సెస్ఫుల్గా 7th ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి మల్టీ ఆర్డర్ వేసాడు. వెళ్ళి పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం పదండి. గైస్, మల్టీ ఆర్డర్లో ఫస్ట్ రెస్టారెంట్ దగ్గర ఆర్డర్ పికప్ చేసేసుకున్నాం. ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి ఇంకో ఆర్డర్ కూడా పికప్ చేసుకోవాలి. గైస్, మల్టీ ఆర్డర్లో సెకండ్ ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఇంకా కస్టమర్ల దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. గైస్, సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్లు 2 కంప్లీట్ చేసేసాం. మొత్తానికి 9 ఆర్డర్లు అయినాయి. ఇంకా మనకి 12 ఆర్డర్స్ అవ్వాలంటే 3 ఆర్డర్లు ఉన్నాయి. సో ఈ కూడా త్వరగా పడిపోతే బాగుంది. టైం వచ్చేసి 9:42 అవుతుంది టైము. సో నాకు తెలిసి 11 లోపు 3 ఆర్డర్లు పడిపోవాలని నేను కోరుకుంటున్నా. త్వరగా వెళ్ళిపోవచ్చు ఈరోజు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గ్రిల్స్ అండ్ రోల్స్లో కూడా ఆర్డర్ పికప్ అయిపోయింది. ఇంకో సెకండ్ ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. గైస్, మనందరికి ఇష్టమైన తాత రెస్టారెంట్కి వచ్చేసాం. ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. కస్టమర్ల దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. గైస్, సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్లో ఒక ఆర్డర్ కంప్లీట్ చేసేసాం. ఇంకో ఆర్డర్ ఒకటి ఉంది.
ఇది కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఈ ఆర్డర్ ఇది కూడా. సో కొంచెం ఫాస్ట్గా డెలివరీ చేసేద్దాం. ఇంకా మనకు ఒక్క ఆర్డర్ మిగిలిద్ది ఈ ఆర్డర్ ఇచ్చేస్తే. సో ఫాస్ట్గా అయిపోతున్నాం. గాయస్ సక్సెస్ఫుల్గా మనం మల్టీ ఆర్డర్లు 2 కంప్లీట్ చేసేసాం. ఇంకా మనకి బెంగళూరు భవన్ ఆర్డర్ పడింది. ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. గాయస్ బెంగళూరు భవన్ రెస్టారెంట్కి వచ్చేసాం. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇంకా ఈ ఆర్డర్తో మనకి లాస్ట్ ఆర్డర్ అయిపోయినట్టే. One eternity later. గాయస్ సక్సెస్ఫుల్గా మన లాస్ట్ ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. సో ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతామా. గాయస్ నాకు ఇట్టప్పుడు ఏమన్నప్పుడేమో ఆర్డర్లు అయ్యాడు. ఇప్పుడు నేను ఈ 12th ఆర్డర్ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను. నన్ను ఇంటికి వెళ్ళనివ్వకుండా నాకు 13వ ఆర్డర్ అనేది వేసేసాడు. ఏం చేస్తాం, ఇంకా 13 ఆర్డర్లకి పోయికి తప్పదు. సో 13వది కాస్త ఇంకా 17 టార్గెట్ పెట్టుకుందాం 12 లోపు. ఇక టైం వచ్చేసి 10:40 అవుతుంది. 12:30 లోపు 17 ఆర్డర్స్ అవుతాయో లేదో చూద్దాం. ఒకవేళ అవ్వకపోతే 12కి ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకేనా గాయస్, సక్సెస్ఫుల్గా 13వ ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఇంకా త్వరగా డెలివరీ చేసేద్దాం. ఇంకా రిమైనింగ్ 4 ఉంటాయి 17కి. సో ఈ 13 ఆర్డర్ ఇచ్చేసి త్వరగా మిగతా 4 ఆర్డర్లు కూడా పడిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఫాస్ట్గా డెలివరీ చేసేద్దాం పదండి. గాయస్ సక్సెస్ఫుల్గా 13 ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 4 ఆర్డర్స్ ఉన్నాయి. ఇదిగోండి, అనుకున్నామో లేదో ఆర్డర్ వేసేసాడు. గాయస్ అనుకున్నామో లేదో మళ్ళీ మల్టీ ఆర్డర్ వేసాడు. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోదాం పదండి. గాయస్ శివ పుల్క పాయింట్లో మల్టీ ఆర్డర్లు వేసాడు. 2 ఆర్డర్లు పికప్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళడమే లేటు. వెళ్ళిపోదాం పదండి. గాయస్ మొత్తానికి మనల్ని ఇంకా 1 గంట ఉంటుంది. ఈ 2 ఆర్డర్లు ఇచ్చేసిన ఇంకా 1 గంట టైం మిగిలింది. ఈ గంటలోపు మిగతా 2 ఆర్డర్లు వేస్తాడో లేదో తెలియదు. కానీ నేనైతే 12 నా టార్గెట్ 12 అనుకున్నాను. 12 ఆర్డర్లు. సో కాస్త పొడిగించాడు. సో ఇప్పుడు నా టార్గెట్ 17 ఆర్డర్లు. నైట్ 1 అయినా 2 అయినా పర్లేదు, చేద్దాం ఆ 2 ఆర్డర్లు పడేంత వరకు. మల్టీ ఆర్డర్లో 1 ఆర్డర్ కస్టమర్కి ఇచ్చేసాం. ఇంకొక ఆర్డర్ మిగిలింది, ఇది కూడా ఇచ్చేయడానికి వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్లు 2 కంప్లీట్ చేసేసాం. ఇంకా మనకి 2 ఆర్డర్లు మిగిలాయి 17కి. ఈ 2 ఆర్డర్లు కూడా త్వరగా వేస్తే బాగుండు. సో ఫాస్ట్గానే ఈరోజు లాగేసాడు. మనం ఎక్కింది 7కి కాదు, ఈరోజు 8కి. ఆలస్యంగా ఎక్కినా కాస్త త్వరగానే ఆర్డర్లు వేసాడు. ఈరోజు పర్లేదు, ఇంకా చిన్న ఆర్డర్లు వేసాడు. కానీ ఎక్కువ నాకైతే మల్టీ ఆర్డర్సే ఎక్కువ పడ్డాయి, సింగిల్ ఆర్డర్స్ తక్కువ. సో ఇంకా రెండు మల్టీ ఆర్డర్లు పడితే బాగుండు, లేదంటే 2 సింగిల్ ఆర్డర్స్ పడినా పర్లేదు. గాయస్ మనకి ఎక్కడా లేట్ అవ్వట్లేదు. సో 16th ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఈ ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకొక ఆర్డర్ ఉంటుంది. ఆ ఒక్క ఆర్డర్ కూడా త్వరగా వేసేద్దాం. ఈ ఆర్డర్ త్వరగా వెళ్ళి ఇచ్చేద్దాం. గాయస్ 16th ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు ఒక్క ఆర్డర్ ఉంది. ఇదిగోండి ఆర్డర్ కూడా వేసేసాడు. ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం పదండి. ఇంకా మల్టీ ఆర్డర్ 2 రెడీగా లేవు, ప్రస్తుతానికి వెయిట్ చేద్దాం ఆర్డర్ రెడీ అయ్యేంత వరకు. మీరు ఈలోగా ఫైనల్ టచ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి గాయస్. సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్లు 2 పికప్ అయిపోయినాయి. ఇంకా కస్టమర్లకి ఫాస్ట్గా డెలివరీ చేసేసి వెళ్ళిపోదాం పదండి గాయస్ మొత్తానికి 17 ఆర్డర్స్ కాస్త 18 అయిపోయినాయి. సో లాస్ట్లో మల్టీ ఆర్డర్ పడింది కాబట్టి 18 అయింది. 18కి 18 ఆర్డర్లు కంప్లీట్ చేసేసాం. మొత్తానికి 608 రూపాయలు వచ్చినాయి గాయస్. 608కి మనం ఎన్ని గంటలు కష్టపడ్డామంటే సుమారు ఒక 7 గంటలు. ఈ 7 గంటలకి 18 ఆర్డర్లు పడ్డాయి. సో 18 ఆర్డర్లకి 608 రూపాయలు వర్తేనే కాదో చెప్పండి. ఇన్సెంటివ్స్ వచ్చేసి
17 ఆర్డర్లకు వచ్చేసి 420 రూపీస్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసాను, దానికి ఇన్సెంటివ్ వర్తించదు. సో ఈ 18 ఆర్డర్లకి ఒక 420 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. సో 608 420 వేసుకున్న ఒక 1028 రూపాయలు వచ్చేసింది. ఈ 7 గంటల్లో 1028 రూపాయలు అనేది మనకి వర్తేనా కాదో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా నేను చెప్పేది ఏమనగా ఉందంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్.